గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం మరొకటి వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని 2 గ్రామాల మధ్య నిర్మించినటువంటి ఒక బ్రిడ్జ్ ఆ 2 గ్రామ రైతుల పాలిట శాపంగా మారింది. అసలు ఆ బ్రిడ్జ్ ఎందుకు నిర్మించారు, ఆ బ్రిడ్జ్ వెనుక ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కోసం రకరకాల పనుల్ని అస్తవ్యస్తం చేసినటువంటి ఘటనలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వెలుగులోకి వస్తున్నాయి. అట్లాంటి కోవలోకే చెందింది నిజామాబాద్ జిల్లాలోని ఒక బ్రిడ్జ్ నిర్మాణం. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని వెల్మల్ ఆలూరు గ్రామాల మధ్యన ఉన్నాము. ఈ మధ్యలో ఒక బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. నిజానికి మనం చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించాల్సినటువంటి అవసరం లేనటువంటి విషయాన్ని రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు చెప్తున్నారు. కేవలం కమిషన్ల కకృతి పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాంట్రాక్టర్లు నిర్మించినటువంటి ఒక బ్రిడ్జ్ కారణంగానే దాదాపు 450 ఎకరాల పంటల పరిస్థితి ఈసారి ఖరీఫ్ సాగు చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. రైతులు ఉన్నారు, ఈ పంట పొలాలకు సంబంధించినటువంటి రైతులంతా మంత్రులు ఉన్నారు. వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఈ బ్రిడ్జ్ నిర్మాణం మూలంగా వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఏం సమస్య? సమస్య ఏం లేదు సార్. వర్షాలు అధికంగా పడ్డప్పుడు అక్కడ పైన అయితే ఆలూరు చెరువు ఏదైతే ఉందో కిష్టన్ చెరువు, దాని తూము పొడిచినప్పుడు మాత్రమే రోడ్డు పై నుంచి వాటర్ పోతుండే. సో దానికి వల్ల ఒకరోజు లేదా 4-5 గంటల ఇబ్బంది మాత్రమే అవుతుండే సార్. ఇబ్బంది కారణంగా మీరు బ్రిడ్జి కట్టాలనుకుంటే సార్, ఇక్కడ స్టేట్ కాలువ ఉంది. మనకు మెయిన్ కాలువ ఈ రోడ్డుకి డిస్టర్బ్ చేసే కాలువ ఎక్కడంటే ఇక్కడ ఆలూరు నుంచి వచ్చే ఏదైతే ఉందో వాటర్, అది మెయిన్ కాలువ సార్. ఆ కాలువ ద్వారా మీరు అక్కడ స్టేట్గా బ్రిడ్జి కట్టండి. నేను ఎక్కడ చూడలేదు సార్, ఇన్ని బ్రిడ్జిలు కట్టారు కానీ ఎక్కడ యూటర్న్ బ్రిడ్జిలు చూడలేదు సార్. ఈ యూటర్న్ బ్రిడ్జి తీసుకోవడం వల్ల లాభం ఏమున్నది? అసలు మీరు 5 మీటర్లు 2 గాలాలు పెట్టినప్పుడు 10 మీటర్లు నీళ్లు పోయినప్పుడు కనీసం 5 మీటర్లు వెడల్పుతూ ఉండాలి కాలువ సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సార్ ఇక్కడ ఇంత క్లియర్గా మ్యాప్ కూడా ఇచ్చాను సార్. ఇక్కడ మీకు మెయిన్ వాటర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ వాటర్కే స్టేట్ కట్టండి సార్ అని చెప్పి ఆలూరు చెరువు ఇచ్చినాను. నీటికి ఇచ్చినా కూడా ఏఈ గారు, డిఈ గారు, కాంట్రాక్టర్ గారు మొండికేసి మరీ అతి స్పీడ్గా కూడా ఈ బ్రిడ్జి కట్టడం జరిగింది. మాకు చాలా ఇబ్బంది ఉన్నా సార్. నాకు 7 ఎకరాలు ఉంటుంది, నాకు దీనికి 7 ఎకరాలకు తోవలేదు, పొలం మొత్తం కొట్టుకపోతుంది సార్. నాకు ఇదే ఆధారం కాబట్టి దయచేసి అధికారులు ఇప్పుడన్నా స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. అన్న చెప్పండి, ఏంది సమస్య? మాది ఆలూరు అండి, ఆలూరు విలేజ్. మాది పొలం ఉన్నది ఒక 52 ఎకరాల 60 ఎకరాల భూమి ఉన్నది. అయితే ఆ 52, 60 ఎకరాల భూమిలో సుమారు 20 ఎకరాల భూమి ఈ నీళ్ళు వెళ్ళిపోక వేసిన పొలాలన్నీ నీళ్లు 2 రోజుల సంది మొత్తం అట్లనే ఉండిపోయినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే దాని బిర్జు సరే మంచిగానే కట్టినరు, ఇంతకుముందు రోడ్డు బొరుతుండే బాగుండే. అయితే ఆ బిర్జుని కొద్దిగా ఒక 20 మీటర్లు 25 మీటర్ ఈ సైడ్లో కడితే హాయిగా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా హాయిగా కిష్టారెడ్డి చెరువు ఆలూరుది లిండి ఆ వాటర్ అంతా వచ్చినప్పుడు కూడా ఆ వెల్మల చెరువులకు హాయిగా వెళ్ళిపోతుండే. ఈడ టర్నింగ్ అయ్యేటోళ్ళకి ఏమైపోయిందంటే మొత్తానికి మీద ఈ అడ్డగోలుగా వర్షం పడ్డప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఆ అలుగు లేపినప్పుడు ఇష్టం ఉన్నట్టు నీళ్ళు వచ్చిందనుకో ఒక 7-8 ఎకరాల భూమి ఏమిటికి వనికి రాకుండా పొడుచుకపోయే పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు కొద్దిగా ఇప్పటికన్నా కానీ మన ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి దీన్ని పరిష్కారం చేసి దీన్ని ఎట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మంచిగా కటకం కానీ మన ఏది తెట్టె కానీ ఏదన్నా పెట్టి మంచిగా ఎప్పటోళ్ళు హాయిగా నీళ్ళు పోయేటట్లు ఓళ్ళకు నష్టం రైతులకు నష్టం కాకుండా నీళ్ళు వెళ్ళిపోవాలని మీరు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం రైతులము. లేకుంటే మా ఇది ఒక 20-25 ఎకరాల పొలం మునిగిపోయేటట్టున్నది. మునిగిపోయి ఇదంతా ఒక 10-15 ఎకరాలు కోసుకపోయి ఈ బిర్జులో ఎత్తయింది కాబట్టి ఈ ఏరియా అంతా కొట్టుకపోయి పొలం ఎలాంటి ఎప్పటికీ కూడా వనికి రాకుండా అయిపోయే పరిస్థితి ఉన్నది. ఉష్క తెప్పలు పెట్టి అది ముందు మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు తొలికరి వర్షంకే ఇట్లయింది. బాగా గిన వర్షం పడ్డదనుకో ఎలాంటి 10 ఎకరాలు అయితే ఏమిటికి వనికి రాకుండా కొట్టుకపోతుంది. రోడ్ల మీద పల్ల ప్రాంతాలు ఉన్నప్పుడు బ్రిడ్జిలు కడితే మంచి ఉపయోగం అంటారు. మీకెందుకు సమస్య అవుతుంది? లేదు సార్, బాగా సమస్య అవుతుంది. ఎలాంటి చూడండి, తొలకరి వానకే ఈ కాలువ అనేది పూర్తిగా కూడకపోతుంది. ఇక్కడ మా ఆలూరు విలేజ్ ఉన్నటువంటి భూములు కానీ వెలమల్లి కానీ ఇక్కడ ఇదంతా ఉష్క భూమి కదండి. మొత్తం ఎక్కడెక్కడ కాలువ లెక్క కోసుకపోతుంది. మొత్తం ఇక్కడ అన్ని మునిగిపోతున్నాయి. చూడండి, ఇప్పటికీ 2 రోజులు అవుతుంది వర్షం పడి, నీళ్ళైతే వెళ్ళిపోవడం లేదు. ఇది మాకు ప్రాబ్లం. అన్న చెప్పండి, ఏం పరిస్థితి? ఈ బ్రిడ్జ్ కట్టడం ద్వారా మాకు పక్కనున్న రైతులకు కనీసం మా చేలోకి కూడా మేము దిగని పరిస్థితి ఏర్పడ్డది. ఈ బ్రిడ్జ్ కట్టడం ద్వారా మా 80 డౌన్ అయిపోయినాయి. ఈ బ్రిడ్జ్ ఎత్తైంది. మా ఈ దారిలోకెళ్ళే డైరెక్ట్ చేనులకు దిగలేకపోతున్నాం, మా పొలాలకు దిగలేకపోతున్నాం, మేము పని చేసుకోలేకపోతున్నాం. ఇది కూలుతూ ఈ మురం పోస్తే కూలుతూ ఆ కాలువల పడి
మా పొలాలు నష్టపోతున్నాయి, మా పొలాలకే డైరెక్ట్ నీళ్ళు వస్తున్నాయి, బాగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జి అవసరం లేకుండే, ఇంత పెద్ద గట్టుడు కూడా అవసరం లేదు, పెద్ద పైపులు అయితే సరిపోతుండే, లేదా ఒక కాన అండర్ గ్రౌండ్ కడితే సరిపోతుండే. ఇట్లాంటిది వాళ్ళ లబ్ధి కోసం పెద్దగా బ్రిడ్జి చేసి మా రైతులను నష్టపరుస్తున్నారు బాగా. చెప్పండి, ఏం తమ్ముడు, ఏంది సిచ్యువేషన్? ఈ బ్రిడ్జ్ కట్టడం అనేదన్నా స్ట్రేట్గా కట్టిన వాడికి ఒక వేవేతోనే వెళ్ళిపోతుండే. ఇదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లు రెండు వేగా వెళ్ళి అటు డిస్టర్బ్ అవుతుంది, ఈ ఏవే అనేది జామ్ అయ్యి వాటర్ ఒక దగ్గర జామ్ అయ్యి రెండు సైడ్లు వెళ్ళి ఈ సైడ్ అనేది సాప్ వెళ్తలేదు. మళ్ళీ ఇది కట్టడం కూడా ఎంత స్పీడ్గా కట్టారంటే మేము దీని గురించి గ్రామస్తులం పోయి ప్రజావాణిలో కూడా ఫిర్యాదు ఇచ్చినాం. మేము ప్రజావాణి నిజామాబాద్లోకి వెళ్ళి కలెక్టర్ దగ్గర ఫిర్యాదు ఇచ్చినా కానీ దాని గురించి ఎటువంటి రెస్పాన్స్ మాకు రాలేదు, దాని గురించి ఎటువంటి పట్టించుకోవడం కూడా జరగలేదు. ఈ వే ఏంటంటే చాలా బిజీగా ఉంటుంది, ఎప్పుడు చూసినా వెహికల్ నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ ఈ మురం పోయడం వల్ల మీరు చూస్తున్నారు, ఇప్పుడు చిన్నపాటి వర్షంకే ఈ మట్టి మొత్తం కూలిపోతుంది. ఈ కూలిపోవడం వల్ల ఏంటంటే పెద్ద వెహికల్ వచ్చినప్పుడు ఏమైనా ప్రమాదకరం జరిగేటట్టు, చిన్న బైకులు వచ్చినప్పుడు అక్కడికి లారీలు వచ్చినప్పుడు కానీ ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ బురద అయ్యి స్కిడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే అక్కడ పెద్ద పైపులు వేస్తే స్ట్రేట్గా వెళ్ళి రెండు వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతాయి, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. దీన్ని కూడా మళ్ళీ డాంబర్ రోడ్డు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేయాలని కోరుకుంటున్నాం. బ్రిడ్జి కట్టడం మూలంగా చాలా సమస్యలు వస్తున్నాయి రెండు వైపుల రైతులు. ఏంటి సమస్య? తొలకరి జల్లు వానకే వాటర్ అంతా స్టోర్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి చిన్న కాలువలు చేశారు సార్ ఇక్కడ. అది కనుక కోసుకుపోయింది అనుకో వాటర్ మొత్తం మళ్ళీ నిండిపోయి పొలానికి ఇబ్బంది అవుతుంది సార్, ఆ వాటర్ అనేది వెళ్ళిపోదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మొరం పోసి భర్తీ చేసారు, కానీ ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎవరైనా ఫ్యామిలీస్ కానీ కొంచెం భారీ వర్షం పడ్డది అనుకోండి, ఇక్కడ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి సార్. వాటర్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది, రైతులకు కూడా పొలం కూడా వేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి అధికారులకు మా విన్నపం ఏంటంటే ఈ చర్యను తొందరగా క్లియర్ చేయాలని అధికారులు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. అలా మీరు చెప్తున్నారు, బ్రిడ్జ్ కట్టడం మూలంగా నీరంతా కూడా రెండు వైపుల పంట పొలాలకు వస్తుంది, రైతుల పంట పొలాలు మునిగిపోతున్నాయి, దాంతోపాటు రోడ్డు కూడా డ్యామేజ్ అయిపోయిందని. ఏంది పరిష్కారం, ఏంది, ఏం చేస్తే ఇప్పుడు రైతులకు? ఇది ఓన్లీ సార్ కాంట్రాక్టర్ లాభము అండ్ రాజకీయ నాయకులు వాళ్ళ కమిషన్ కోసమే ఈ బ్రిడ్జ్ కట్టారు సార్. వాస్తవం అక్కడ ఒక 3 మీటర్ల వెడల్పులో అండర్ గ్రౌండ్ కానీ పైప్ వేసేస్తే అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతుంటే కొన్ని యూటర్న్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతాయి. దీన్ని 2.25 లక్షల కోట్లతోటి అనవసరంగా గవర్నమెంట్ డబ్బుని వేస్ట్గా నా ప్రజలకు పనికొస్తలేదు, వాళ్ళ కమిషన్ల కోసమే దీన్ని ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టారు సార్. ఇదే ఈ బ్రిడ్జ్ కాదు సార్, ఇదే సేమ్ యాస్టీసీ అక్కడ ఆర్మూర్లో కట్టారు మలపల్లి దగ్గర, అదే అంతే సార్. అక్కడైతే ఆ బ్రిడ్జ్ అయితే ఘోరం. మనమైతే అక్కడ ఏంటంటే వెహికల్ ఏదైనా లోడ్ బండి వచ్చింది అనుకో, వెహికల్ పోయేటప్పుడు అయితే వెళ్తుంది, కానీ ఎక్కేటప్పుడు మాత్రం అసలు ఎక్కది. సేమ్ ఇదే యాస్టీసీ నందిపేటలో కట్టారు, అక్కడ కూడా సార్ ఇంత హైట్ కట్టే అవసరం లేదు. దాన్ని ఒక 4 ఉన్నదానికన్నా ఒక 5 ఫీట్లు 6 ఫీట్లు లేపి బ్రిడ్జ్ చేస్తే బాగుండేది. ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన ఈ చిట్యాల శ్రీనివాస అనే రైతుది ఒక 7 ఎకరాలు ఉంది. ఒక చిన్న వర్షంకి ఇప్పుడు ఈ మాదిరింది, ఒకవేళ ఇంకా భారీ వర్షం పడదు అక్కడ నుంచి యూటర్న్ అయ్యి ఒక 3-4 ఎకరాల భూమి మొత్తం ఉసుకొచ్చేసి లేపేస్తుంది. అటు పోతే కిందికి అంపులో ఉంది ఆలు రైతులది, అది ఒక 12 ఎకరాల భూమి ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కనిపిస్తుంది మీకు. ఇది ఓన్లీ వాళ్ళ కాంట్రాక్టర్ కమిషన్ కోసము ఇక్కడ ఉన్న మా పొలిటికల్ లీడర్ వాళ్ళ డబ్బుల స్వార్థం కోసం ఇది చేసుకున్నారు సార్. అలా చెప్పండి, ఈ బ్రిడ్జ్ నిర్మాణం మూలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, 2 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఏంది మీరు ఆపలేదా, ఆపే ప్రయత్నం చేయలేదా? చేసాం సార్, మేము కూడా ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినాము. ఆలూరు గ్రామంలో గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మేము వరి నాటేస్తున్నాము. ఏ రోజు కూడా ఎంత పెద్ద భారీ వర్షాలు పడ్డా క్రిస్టియన్ చెరుకు అలుగు వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పంట నష్టం జరుగుతుండే. ఈరోజు ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఏం జరిగిందంటే మొత్తం ఒక చిన్న వర్షమే, నిన్న చిన్న వర్షం పడ్డా చిన్న వర్షానికే మొత్తం ఒక 20 ఎకరాల పొలం వరకు నీళ్లు జామ్ అయినాయి. సాధారణంగా ఈ కాలకు స్ట్రేట్గా 2 పైపులు పెద్ద పైపులు లేదా 3 పెద్ద పైపులు వేసి ఇది చేసి అయిపోయేదానికి ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టి ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులకు లాభం చేకూర్చేటట్లు చేయాలి, కానీ నష్టం చేసేటట్లు లేదు. ఈ కాంట్రాక్టర్ల కమిషన్ల వల్ల అక్కడ జరిగే పైపులు వేసి చేసేదానికి ఇక్కడ ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టి ఇలా 60 ఎకరాల పంటకు నష్టం చేస్తుంటే చిన్న వర్షమే పడ్డది. ఆ చిన్న వర్షానికే 20 ఎకరాల పంట నీట మునిగింది. గత 15 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఆలూరు క్రిస్టియన్ చెరువుకి ఎంత పెద్ద గండి కొట్టినా 1-2 గంటల నీళ్ళు మొత్తం వెళ్ళిపోతుండే, ఇంకా అప్పుడున్న రోడ్డు మీకలనే వెళ్ళిపోతుండే. ఇప్పుడు దీనికి అడ్డేమైందంటే మొత్తం రోడ్డుకి అడ్డం బ్లాక్ చేసినట్లు అయిపోయింది. సరే నిర్మాణం చేసిర్రు, ఈ మొత్తం ఇక్కడ మట్టి ఇటు కూలిపోతుంది, అక్కడ మా అడ్డు కూలిపోతుంది, కాలువలు మొత్తం మూసుకుపోతున్నాయి. ఈ బ్రిడ్జ్ వల్ల రైతులకు నష్టం తప్ప లాభం జరిగింది లేదు.
మేము ఒకటే కోరుతున్నాం, గవర్నమెంట్ అధికారులను ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా ఏం లేదు, సాధారణంగా బ్రిడ్జులు కట్టాలంటే ఏదైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రదేశంలో కట్టాలి, కానీ ఈ అక్కడ కట్టేదాన్ని దీనికి తీసుకొచ్చి మొత్తం ఇంకా రైతులకు ఇబ్బంది చేస్తున్నారు, స్థానిక ప్రజలకు పోయే రహదారులకు వాహనదారులకు కూడా ఇబ్బంది చేస్తున్నారు. అధికారులకు చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు ఒకసారి వచ్చి దీన్ని పర్యవేక్షించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఆలూరు వెల్మల గ్రామ రైతుల తరపున మేము కోరుతున్నాం. మేము అధికారులు, ఇరిగేషన్ అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీనికి ఆల్టర్నేట్ నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు ఆల్టర్నేట్ సిస్టమ్ని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా రైతులు కోరుతున్నారు. లేకపోతే తాము పంటలు పండించే పరిస్థితి లేనటువంటి విషయాన్ని కూడా ఆలూరు వెల్మల్ గ్రామాలకు సంబంధించిన రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు చెప్తున్నారు. ఇక బ్రిడ్జ్కి ఇరువైపులా కూడా సైడ్ వాల్ నిర్మాణం చేయాలా, దాంతోపాటు కాల్వల ద్వారా నీరు సాఫీగా వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేయాలి, లేకపోతే తమకు ఇబ్బందులు తప్పవన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరిస్థితులు ఇట్లానే ఉంటే తామంతా కూడా ఆందోళనకు, రెండు గ్రామాలు ప్రజల ఆందోళన కూడా సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.